వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వ్యూయర్స్, చెట్ల పొదల్లో కాపుగాసి కొంతమంది డిజిటల్ గాడ్జెట్స్ ద్వారా పరప్రయోగాలు చేస్తున్నారంట. ఎవరు వాళ్ళు మీకు తెలుసా? మీ ఏమన్నా తీసుకెళ్తున్నారా అనేది వీడియో ద్వారా తెలుసుకొని ప్రయత్నం చేద్దామండి. అలాగే మీకు ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు, వారు చేస్తున్న పనుల వల్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఫ్యూచర్ రీడింగ్ కూడా చూద్దామండి. మీని ఫ్యూచర్ రీడింగ్. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీ ఇంట్లో వారి ఆడవారి మీద ఈగో చూపిస్తున్నారంట. ఈగోతో ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఈగో ఎందుకు వచ్చింది, ఏ విషయంలో వాళ్ళు ఈగోగా ఆలోచిస్తున్నారు అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఈ విషయంలో వారి యొక్క ఈగో ఏమవుతుంది భవిష్యత్తులో అనేది కూడా ఈ రీడింగ్లో చెప్పాను. ఓకేనా? రీడింగ్ ఛానల్ అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో చెట్ల పొదల్లో కాపు కాసి డిజిటల్ గ్యాడ్జెట్స్ ద్వారా, మొబైల్ ఫోన్స్ ద్వారా మీ పరువు తీయాలి అనుకుంటున్నారంటండి. హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, సెటిల్ అయిపోతున్నారు, అన్నీ కూడా సంతోషంగా చేసుకుంటున్నారు, ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నారు, మీకు డబ్బులకు ఎలాంటి కొదువ లేదు, అవసరమైన టైంలో మీ చేతికి డబ్బులు అందుతున్నాయి అని చెప్పి వేరే వాళ్ళతో చేతులు కలిపే కొలాబరేషన్ విషయంలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడానికి ఛాన్స్ లేదు. వాళ్ళకి దారి కనిపించట్లేదు. అందుకని చెప్పి డబ్బుల విషయంలో మిమ్మల్ని బాధ పెట్టడానికి ఛాన్స్ లేదు. పరువు పరంగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం కూడా లేదు. అందుకని డబ్బులు ఇచ్చినా సరే వాళ్ళకి ఏ రకంగా కూడా అవకాశం లేదంటండి. డబ్బులు ఇచ్చినా మీ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి డివైన్ పర్మిషన్ కూడా లేదు. మీరు 4 చేతులతో సంపాదించాలి. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనిలో మీరు నిలబడాలి అనేది డివైన్ డిసిషన్ అండి. ఆ ఎర్త్ ఏంజెల్ డిసిషన్. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. మీ విషయంలో ఈ రకంగా ఆలోచిస్తున్నందుకు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు, మీరు చేస్తున్న పనులలో ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి పెండింగులు పెడుతున్నందుకు స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారండి. ఇంకా వారు పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడం ఛాన్సే లేదు. మిమ్మల్ని ఎంతైతే ఇబ్బంది పెట్టారో అంతా కూడా వాళ్ళు అనుభవించేస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదంటే లెక్కకి లెక్క, 10కి 10 అని చెప్పేస్తున్నారు ఏంజల్స్. చెట్ల పొదల్లో డిజిటల్ గాడ్జెట్స్ ద్వారా ఏం చేస్తున్నారు? కన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. ట్రూ. పరువు తీయాలని మొబైల్ ఫోన్స్ వాడుతున్నారంట. అది కన్ఫర్మ్ చేస్తానండి. తీసుకెళ్తున్నారా, ఏం చేస్తున్నారు అనేది. వెన్నుపోటు అయితే వేయడానికి ఛాన్స్ లేదు. మొబైల్ ఫోన్స్ ద్వారా మిమ్మల్ని ఆపడానికి అవకాశం లేదు. అందుకని పరువు తీయాలి అని మాత్రం అనుకుంటున్నారంటండి. ఏ రకంగా ఏంజిల్? మొబైల్ ఫోన్స్ తీసుకెళ్తున్నారా? ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్. అన్యాయం చేస్తున్నారు. మొబైల్ ఫోన్స్ విషయంలో అన్యాయం చేస్తున్నారంట. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేస్తున్నారంటండి. మొబైల్స్ ద్వారా చేతిలో పట్టుకున్నారు. మీరు వాడుతున్నారు కదా ఆ వస్తువుని, సో దాన్ని తీసుకొని వాళ్ళ చేతిలో పట్టుకుంటున్నారంట. మీ ఇంట్లో వాళ్ళు లేదా మీరైతే బయట వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసుకుంటాను ఇవ్వడాలు లాంటివి అస్సలు చేయొద్దు. ఓకేనా? మీ డివైన్ చెప్పేయండి మీకు ఏదైనా సెంటిమెంట్గా అనిపిస్తే. బట్ అవతల వాళ్ళు ఎలాంటి వారని తెలియకుండా మీ చేతుల్లో ఫోన్ మాత్రం పెట్టద్దు. అవతల వారి చేతుల్లో ఫోన్ పెట్టద్దండి. మీరు ఏదైతే పట్టుకున్నారో దానిని అవతల వారు చేతితో పట్టుకుంటున్నారంట. మొబైల్ ఫోన్ని చేతితో పట్టుకుంటున్నారంట. పట్టుకొని మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా వాటి మీద చేస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజిల్స్. మీ జీవితం తలకిందులు అయ్యేలాగా చేయడానికి చేస్తున్నారంట. ఏం జరుగుద్ది ఏంజిల్ ఈ విషయంలో? పరువు పోయేలాగా, మీరు చేస్తున్న పని ఎదురయ్యేలాగా, ఫోన్ ద్వారా మీకు ఇబ్బందులు వచ్చేలాగా, ముందుకు వెళ్లకుండా చేయడానికి అవకాశంగా తీసుకుంటున్నారంట మీ మొబైల్ని. డేటా వాడుతున్నారు ఏంజిల్. మిస్సింగ్. మీ ఫోన్ యొక్క పర్సనల్ థింగ్స్ని, మీ ఫోన్లో ఉన్న వాటిని వాడటం మిస్సింగ్. ఎవరైతే ఈ ఫోన్ ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారో వాళ్ళని క్లియర్గా మీ డివైన్ కొట్టిపడేశారండి. మీ హయ్యెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో 420, 421, 422, 423. ఓకేనా? ఈ 4 మెంబర్స్ కన్ఫర్మేషన్. 4 మెంబర్స్ అనుకునేది జరగలేదు. మీ ఫ్యామిలీని తలకిందులు చేద్దాం అనుకున్నారంట. 11, 9, మనిషికి 9, 11 కన్ఫర్మేషన్. 11 పార్ట్నర్ విషయంలో 11 లక్షలకి బేరం ఆడుకున్నట్టుగా కనిపిస్తుంది. ఓకేనా? టేక్ యాజ్ రీజనేట్. నిజాలు త్వరలోనే బయటకు వస్తాయండి ఖచ్చితంగా.
పార్ట్నర్‌ని రిలాక్స్ చేయాలని అనుకుంటున్నారంట. తప్పించాలి, వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. మనీ రొటేషన్ జరగకుండా చేయాలి అని అనుకుని వేగంగా అంటే వేగంగా వారికి న్యూ బిగినింగ్ లేదు. మీ ఇంట్లో మ్యారేజ్ అయ్యి ఉంటే మీ యొక్క టాక్సిక్ పార్ట్నర్, సెపరేషన్‌లో ఉన్నవాళ్ళు, ఓకేనా? మీకు వరుస అయిన వాళ్ళు, అలాగే మ్యారేజ్ కాకపోతే మీ యొక్క పేరెంట్స్, ఓకేనా అండి? ఆపడానికి కానీ, ముందుకు వెళ్ళకుండా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంచడానికి కానీ వారికి అవకాశం లేదండి. ఏ రకంగా కూడా అవకాశం లేదండి. ఇంకా చెప్పండి ఏంజెల్స్. ఎస్, ఈ విషయంలో ఇన్వాల్వ్ చేసి మీ యొక్క బ్రదర్ ఫిగర్ ఎవరుతున్నారో, డైరెక్ట్ బ్రదర్, టాక్సిక్ బ్రదర్ అండి, లేదా అప్పర్ బ్రదర్, వారు మీకు బ్రదర్ వరుస అవుతారు, ఓకేనా? అండ్ వాళ్ళ జీవితంలో నిలబడకుండా చేయడాన్ని, వారికి డబ్బులు ఇచ్చి వారి చేత చేపించి మీ విషయంలో కూడా ఇబ్బంది పెడదాం అనుకోవడాన్ని మీ ఎవరైతే లార్డ్ ఉన్నారో, హయ్యెస్ట్ మేల్ గాడ్ అండి, వారు కొట్టి పడేశారు. పని చేయనివ్వట్లేదు, వాళ్ళ పథకాలు పని చేయనివ్వట్లేదు, వాళ్ళ కుట్రలు పని చేయనివ్వట్లేదు. చీటర్స్ అండి, 420s. మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ ఒకరికొకరికి గొడవలు పెడుతున్నారు. డబ్బులు ఇచ్చి గొడవలు పెట్టుకోమని చెప్తున్నారు. ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకొని తప్పుకునేలాగా లీగల్ మ్యాటర్స్లోని ఈ విధంగా చేయడానికి చూస్తున్నారండి. వారు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయాయి, వెనక్కి వెళ్ళిపోయిందండి. వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీ వెనక్కి వెళ్ళిపోయింది. అండ్ ఎదురు చూస్తున్నారంటే ఇబ్బంది పెట్టాలని, కానీ ఛాన్స్ లేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్. డబ్బులు పోయేలా కూడా మొబైల్స్ మీద చేస్తున్నారంటండి. ఇంట్లో వాళ్ళు చేస్తున్నారా ఏంజిల్? పాస్ట్ పర్సన్ అండి, బ్రేకప్ పర్సన్, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు, వర్క్ ప్లేస్లో మేనేజర్స్, టాక్సిక్ మేనేజర్స్, జాబ్ చేస్తలేనప్పటికీ కొలీగ్స్ అండి, మోస్ట్లీ వర్క్ ప్లేస్లో వాళ్ళు. అండ్ వాళ్ళు ఏంటి అంటే ప్రొఫెషనల్ని పర్సనల్గా తీసుకున్నారు, ఓకేనా? మీరు లైఫ్లో బ్యాలెన్స్ అవ్వకూడదు, ఏదో విషయంలో వారు తక్కువగా ఫీల్ అయ్యి ఈగోతో మీకు లైఫ్ లేకుండా చేద్దాం అనుకుంటున్నారు అంతే. మీ డివైన్ క్లియర్గా కొట్టి పాడేశారండి, క్లియర్గా కొట్టి పాడేశారు. సాడ్ అయితే ఖచ్చితంగా చేయలేరండి, మీకు గుడ్ న్యూస్ రాకుండా చేయలేరు. దాన్ని మీ అమ్మవారు రానివ్వరు వాళ్ళని, వాళ్ళ పథకాలను నేను జరగనివ్వనని క్లియర్గా చెప్తున్నారు. అండ్ అందుకని స్ట్రాంగ్గా గొడవ పెట్టుకోవడానికి చూస్తున్నారంట. చీటర్స్ అండి, స్ట్రాంగ్గా డైరెక్ట్గానే గొడవ పెట్టుకోవడానికి చూస్తున్నారంట. ఎవరికి కూడా సమాధానం చెప్పొద్దు, వాళ్ళు కావాలని మీరు రెచ్చగొట్టుతారు, డైరెక్ట్గా వచ్చి కూడా మాట్లాడతారు, ఓకేనా? మీరు అశ్రద్ధగా ఉంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు, ఓకేనా? అలాగని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, గాబరా పడాల్సిన అవసరం లేదు. మీ దాకా మీ డివైన్ మోస్ట్లీ ఎవరిని రానివ్వరు. బట్ ఎవరైనా వచ్చి గొడవ పెట్టుకునే పరిస్థితులు కానీ, మాటలు కానీ మాట్లాడతారు ఖచ్చితంగా. వారికి మీరు సమాధానం చెప్పొద్దు, ఓకేనా? ఏదన్నా సరే, ఏమన్నా సరే సమాధానం చెప్పద్దు. కర్మ అనేది నిజమండి, వాళ్ళని ఎవరు చూడట్లేదు అనుకుని వాళ్ళ భ్రమలో బతుకుతున్నారు. ఖచ్చితంగా మీ డివైన్ వదలని క్లియర్గా చెప్పేశారు. ఒక పక్క అమ్మవారు, ఇంకో పక్క అయ్యవారు ఇద్దరు చెప్తున్నారు, మీ జోలికి ఎవరిని రానివ్వను అని, ఓకేనండి? ఎస్, ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ రాకుండా చేయడానికి ఛాన్స్ లేదండి, స్ట్రాంగ్గా నిలబడతారు. కంగ్రాచులేషన్స్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీరు నిలబడడం అసలు మిస్ అవ్వదండి, బాటమ్ ఆఫ్ ద డేకి కన్ఫర్మేషన్. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను మీ చుట్టూ ఉన్న ఎనర్జీస్, వారి యొక్క ఆలోచనలు, ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.